ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు తినండి. చూడు. అది నువ్వు అలా రగిలిపోతుంటేనే నాకు టైం పాస్ అవుతుంది, లేకపోతే నాకేమి తోచదు అమ్మాయి. చూడు చూడు చూడు. అయ్యో, నీళ్లు తాగండి నాన్న. అమ్మో, నా బావకి అన్నం తినిపించడానికి నువ్వే వర్తివే? ఈ క్వశ్చనే రాంగ్ అపూర్వ. ఆయన కూతుర్నని నీకెప్పుడో తెలుసు. రేపు నాన్న నన్ను దత్తత తీసుకున్న తర్వాత అఫీషియల్ గా కూడా నేను కూతుర్నైపోతాను. అమ్మా, ఆ తర్వాత అంతో ఇంతో నన్ను అడ్డుకునే హక్కు నువ్వు పూర్తిగా కోల్పోతావు. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావే. అసలు దత్తత జరగాలి కదా. ఆపేయడానికి మీ అమ్మా నాన్న దిగొచ్చినా అది ఆగదు కదా. చూద్దామే. ఏంటి చూసేది? సినిమానా? ఏం పేరు పెడదాం? దత్తతతో దద్దరిల్లిన అపూర్వ, పక్కనే సొమ్మసిల్లిన గోరింటాకు పిన్ని. ఆ? ఆ? టైటిల్ అదిరింది కదూ. సినిమా చూడ్డానికి సిద్ధంగా ఉండండి. ఇదిగో అమ్మాయి, దత్తత అనే దర్పం పిల్లలో బాగా దారుణంగా పెరిగిపోయింది. దాని తోక నువ్వు కత్తిరించలేదే అనుకో, ఈ ఇంటి నుండి అది నేను పర్మనెంట్ గా కత్తిరిస్తుంది. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నావు. వద్దురా, పెళ్లి చేసుకోవా? చేసుకోవాల్సి వస్తే భూమిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఆ పాతను లోపలే దాచేసుకుని ఏమైపోతాడో ఏంటోనని భయంగా ఉందిరా. చెర్రీ, ఎక్కడికి వెళ్ళిపోయావు? అందరి భోజనాలు అయిపోయాయి. నీకు కొడ్డించమంటావా? పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తినేశానమ్మవ్వా. మీ అన్న ఇంటికి వెళ్ళావా? ఎలా ఉన్నారు వాళ్ళంతా?
మీ అన్నయ్య ఎలా ఉన్నాడు? అంటే అంతా బాగానే ఉన్నారు కదా అని అడుగుతున్నాను. బాగానే ఉన్నారని చెప్తే నీ తృప్తి కోసం నేను అబద్ధమాడి ఆత్మవంచన చేసుకున్న వాణ్ణవుతాను. లేదు బాగాలేరని చెప్తే ఆ బాధకి కారణమైన నిన్ను బాధ పెట్టిన వాణ్ణవుతాను. అసలు ఈ ప్రశ్నను అడగకుండా ఉండాల్సింది భూమి. సారీ చెర్రీ. నోను, నువ్వు సారీ చెప్పాలన్నది నా ఇంటెన్షన్ కాదు. వాళ్ళు మన వాళ్లే అన్న భావం నీలో బలంగా ఉంది గనకే అనాలోచితంగా అలా అడిగేశావు. ఇట్స్ ఓకే. ఇక వాళ్ళు ఎలా ఉన్నారు అంటే నేనేం చెప్పను భూమి. పూరి పెద్దమ్మ కన్నీరు మున్నీర ఏడుస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ కన్నీటికి కారణమైన నిన్ను ద్వేషించాలి. కానీ ఒక్క మాట కూడా నేను అనలేదు తెలుసా. చిన్నప్పుడు నేను చదువుకున్న ఇంగ్లీష్ లెసన్స్లో ఒక స్టోరీ ఉంది. భర్త చనిపోయాడన్న షాక్లో భార్య ఉంది. ఏం మాట్లాడదు, ఏడవదు. ఆ షాక్లో ఒక ట్రాన్స్లో ఉండిపోతుందే తప్ప ఎవరి మాట తనకి వినబడదు. ఆ భార్య అలానే ఉండిపోతే ఆ షాక్తోనే తను కూడా చనిపోతుంది అని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు అన్నయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది భూమి. షాక్లో ఉన్న భార్యని ఎలాగైనా బయటికి తీసుకురావాలని అందరూ మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. తన గతం గురించి చెప్తారు, తన స్వీట్ మెమరీస్ గురించి చెప్తారు. కానీ దేనికి ఆ భార్య రియాక్ట్ అవ్వదు. ఒక ముసలామె అప్పుడే కొన్ని గంటల ముందు పుట్టిన ఆ భార్య బిడ్డను తీసుకొచ్చి తన ఒడిలో వేస్తుంది. ఒడిలో ఉన్న ఆ బిడ్డ ఏడుపుకి షాక్లో నుంచి ఆ భార్య బయటికి వస్తుంది. భర్త మీదున్న ప్రేమను మాతృత్వం జయించిందని చెప్పడం ఆ కథలోని నీతి. కానీ ఇక్కడ మాతృమూర్తైన పెద్దమ్మ అలాంటి షాక్లో ఉన్న అన్నయ్యని బయటికి తీసుకురాలేకపోతుంది. అసలు ఏం జరిగినట్టే మాట్లాడుతున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.